హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగుంటామండి. ఈరోజు నేను రొయ్య పొట్టుతోటి పొడి చేస్తుంటా, కారపొడి. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో మా ఇంట్లో చేసి చూపిస్తానండి. ఈరోజు చాలా టేస్ట్గా ఉంటుంది. వైట్ రైస్ లేకైనా వేసుకొని తినొచ్చండి. ఏమైనా పప్పులు చేసుకున్న పప్పు చారు వాటిల్లో కూడా సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఈ రొయ్య పొట్టు. రండి చేద్దాం. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾನು ಮಾಡೋ ರೆಸಿಪಿ ಸ್ಮಾಲ್ ಪ್ರಾನ್ಸ್ ತೊಗೊಂಡಿನಿ. ಅದು ಪೊಡಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಒಣಮೆಣಸಿನ್ಕಾಯಿ ಹಾಕಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಹಾಕಿ ಭಾಳ ಟೇಸ್ಟ್ ಇರ್ತೈತಿ ಫ್ರೆಂಡ್ಸ್. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲೂ ನೀವು ಮಾಡ್ಕೊರಿ. ನಮ್ಮ ತೆಲುಗು ಮಂದಿ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಕೊತೀವಿ. ಇದು ಬರ್ರಿ ಮಾಡೋಣ. ముందుగా గ్యాస్ ముట్టించుకొని బాండి పెట్టుకున్నా. దీంట్లో పొట్టి మిరపకాయలు తీసుకున్నా అండి. నేను ఒక 20 దాకా తీసుకున్నాను అనమాట. అవి ఇట్లా తుంచి వేసుకుంటే బాగా ఫ్రై అయ్యి దంచుకునేటప్పుడు కూడా ఈజీగా మెదుగుతాయి అన్నమాట. ఆయిల్ లోపలికి పోయి మంచిగా ఫ్రై అవుతాయి. భలే టేస్ట్ ఉంటుందండి కారపొడి. రొయ్యలు వేసుకొని చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే కొంచెం ధనియాలు, నేను ఎక్కువ వేయడం లేదండి, మళ్ళీ టేస్ట్ వేరే విధంగా, ఫ్లేవర్ వేరే విధంగా వస్తుంది, రొయ్యల పొడి ఫ్లేవర్ రాకుండా. అందుకే కొంచెం జీలకర్ర కొంచెం వేసుకున్నా, ధనియాలు జీలకర్ర. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చూడండి, 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నా నేను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ. చూడండి, కొంచెం ఫ్రై అయినాయి కదా. విత్తనాలు కూడా వేసుకుంటుంటా, ఎండుమిర్చి విత్తనాలు. ఈ కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయినాయి, పక్కకు తీసుకుంటున్నా. చూడండి, ఈ రొయ్య పొట్టు కడిగి బాగా ఎండలో ఆరబెట్టుకున్నా. ఇంకా కొంచెం తడి ఉందండి, ఇది బాగా తడి లేకుండా ఫ్రై చేసుకుందాం పదండి. పువ్వు వచ్చింది మంచిగా, నా చీర కలర్. శుభ్రం నింటే కోసిచ్చేటాడు ఫస్ట్. అవును, చూడండి, పింక్ అనమాట మ్యాచింగ్. ఇప్పుడు ఈ రొయ్య పొట్టును ఫ్రై చేసుకుందామండి. అదే బండిలో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు కడగాలంటే ఇసుక ఉంటుందండి, కడిగితే ఇసుకంతా అడుగుకునే ఉంటుంది. పైది దేవేసుకొని పక్కకు ఎండలో కొంచెం ఎండబెట్టుకుంటే తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. మాకు ఇక్కడ రొయ్య పొట్టు సన్నగా దొరుకుతుందండి. మరి చూడండి, దీంట్లో ఏం ఆయిల్ వేసుకొని అవసరం లేదు, ఉంటే ఒట్టిదే బాగా ఫ్రై చేసుకోవాలి.
వేయకూడదు. చూడండి రొయ్య పొట్టు బాగా ఫ్రై అయింది. బాగా క్రిస్పీగా రావాలండి రొయ్యలు, అప్పుడే స్టోర్ చేసుకున్నా నిల్వ ఉంటుంది అన్నమాట. చూడండి బాగా ఫ్రై అయింది, పక్కకు తీసుకుంటున్నా. చూడండి వేస్తుంటే సౌండ్ వస్తుంది కదా, క్రిస్పీగా అయినాయి బాగా. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ముందుగా రోట్లో మిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదండి, అవి వేసుకొని దంచుకుందాం. దీంట్లోనే ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు చూసి వేసుకోవాలి. మిక్సీ పట్టుకునే మాట అయితే మిరపకాయలు ఫస్ట్ పట్టుకొని తర్వాత రొయ్య పొట్టు వేసుకొని తర్వాత ఫైనల్గా తెల్లబాయ వేసుకొని పట్టుకోవాలండి. ఒట్టి కొబ్బరి వేసుకునే మాట అయితే మిరపకాయలతోటే ఒట్టి కొబ్బరి కూడా వేసి పట్టుకోవాలి మిక్సీలో. మా అత్త వంటలు భలే చేస్తుందండి. ఈ పొడి కూడా భలే చేస్తుంది, టేస్ట్ భలే టేస్ట్ ఉంటుంది. అమ్మ చేసిందంటే అమ్మ చేతోటి ఒకసారి చేసిందనమాట రొయ్యల పొడి. ఇంకా ఫిదా అయిపోయినా నేను. పప్పులో వేసుకొని తింటుంటే ఇంకా ఉంటుంది చూడండి రొయ్యల పొడి. అమ్మ చేతితో ఏది చేసినా బాగానే ఉంటుంది టేస్ట్. కానీ ఇప్పుడు బాగలేక ఇంకా మంచంలో ఉందన్నమాట. ఏం చేస్తావు, అమ్మతోటి చేపించుకొని తినే అదృష్టం లేదు నాకు కాదు. చెప్పు గట్టిగా. అదృష్టం లేదు లేదు అంటే బాగా వండుతావు కదా నువ్వు. బాగా వండుతానే. అదే మరి, అదే అందరికీ చెప్తుండా నీ గురించి, బాగా చేస్తుంది మా అత్త అని. చూడండి మిరపకాయలు బాగా మెదిగినాయి. ఇప్పుడు ఒట్టి కొబ్బరి వేసుకుంటుండా నేను. కొంతమంది ఒట్టి కొబ్బరి వేసుకోరండి, నేనైతే వేసుకుంటా, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఓపికతో దంచుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కమ్మగా తినొచ్చండి. ఎమర్జెన్సీకి ఏం చేసుకోలేనప్పుడు ఈ రొయ్యల పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. లేదంటే పప్పు, గట్టి పప్పు వీటిలలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఆకుకూర పప్పు లెగ్గాని. ఇప్పుడు ఈ ఓపిక పెట్టుకొని ఊరు చేసుకోవడం లేదు వంటలు. ఏంటంటే బర్రని మిక్సీ పట్టుకోవడము. ఆ మిక్సీలో టేస్ట్ బాగుండదు, అన్నీ ఒకేసారి మెత్తగా మెదిగేది. టేస్ట్ అనేది అంత మంచిగా అనిపించదు. అందుకే నేను కొంచెం టైం తీసుకొనైనా రోట్లోనే చేస్తా. మత్త చేస్తుందండి దోసకాయ ఒట్టి చేప వేసి. అబ్బాబ్బాబ్బా, నాకు అస్సలు తెలియదు ఆ కాంబినేషన్ చేసుకుంటారని. అప్పుడు పెళ్ళైన కొత్తలో ఆమె ఒకసారి చేసిందనమాట. ఇంకా అది చూసి నేను కూడా నేర్చుకున్నా. గోంగూర ఒట్టి చేప చేస్తుంది, చాలా బాగా చేస్తుంది వంటలు. ఈసారి చేస్తా అండి, దోసకాయలు దొరికినప్పుడు ఒట్టి చేపలు దోసకాయ వేసి చేస్తా. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటుందా. బంధాలు గొప్పవా బాధలు గొప్పవా అని మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే అవసరానికి వాడుకొని వదిలేసే బంధాల కన్నా నిత్యం మన వెంటనే ఉండే బాధలే గొప్పవి అనుకుంటా. అవే గొప్పవి కదా. ఈ బంధాలు అయితే అవసరానికి వాడుకొని వదిలేస్తారండి. నేను నా జీవితంలో కొన్ని అనుభవించి చెప్తున్నా. మా నాన్నోళ్ళు చేసిన గాయము మనసుకి చాలా బాధ అనిపిస్తుందండి. పరాయోళ్ళే మేలు అనుకుంటాము ఒక్కొక్కసారి. అది ఎందుకంటే మనము మన అనుకున్న వాళ్ళ పైన
ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని ఉంటాము. వాళ్ళు ఒక చిన్నది చేసినా కూడా మనం భరించలేమన్నమాట. అందుకే నేను నా జీవితంలో తెలుసుకున్న బంధాల కన్నా బాధలే గొప్పయని. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. చూడండి చూడండి ఒట్టి కొబ్బరి కూడా మెదిగింది కదా. ఇప్పుడు తెల్లబాయలు వేసుకుంటుండా అండి. నేను ఒక 3 తెల్లబాయలు తీసుకొని ఒలిచి పెట్టుకున్నా, అవి వేసుకుంటుండా. ఈ తెల్లబాయల ఫ్లేవరు ఈ రొయ్యల పొడిలో హైలైట్ అన్నమాట. చూడండి తెల్లబాయి కూడా మరి మెత్తగా దంచుకోకూడదు, కొంచెం తింటుంటే తగులుతేనే నోట్లో బాగుంటుంది. ఫైనల్గా రొయ్యలు వేసుకుందాం. ఈ రొయ్యలు తొందరగానే మెదిగిపోతాయి. చూడండి మొత్తం రెడీ అయింది. ఇంకా ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. గుమగుమలాడుతుంది, స్మెల్ అద్దరుతుంది. ఎప్పుడెప్పుడు తిందామని నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. అట్లా ఉందన్నమాట ఈ రొయ్యల పొడి. ఒక డబ్బా గిన్నె ఎత్తి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చండి. చూడండి ఎలా కనిపిస్తుందో. దంచుకుంటేనే ఈ విధంగా మంచిగా వస్తుందండి. గుమ్మగుమ్మలు అద్దరిపోతుంది. శుభ్రా చెప్పు. టేస్ట్ చేస్తావా? చేస్తా. చూడు భలే కుదిరింది ఈ పొడి. దిమ్మ తిరగాలి తింటే. నెయ్యి లేదా? ఉంది, నెయ్యి కూడా వేయాలనా? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి శుభ్రా నీకు. చాలా నోట్లో నీళ్ళు ఊరుతుండే. చాలా ఇంకా కొంచెం వేసానా? కొద్దిగా టేస్ట్ చేసానా? నెయ్యి వెయ్యి. చాలా చాలే ఇంకా కలుపు. గట్టిపప్పు ఆకుకూర పప్పు లేక మాత్రం అన్నిట్లో బాగుంటుంది. పప్పు లేక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్టా కలిపేది ఇట్టా అరచేతిలోకి. ఏమి స్మెల్ ఉంది, అదిరిపోతుంది రొయ్యల పొడి. ఇంకా కొంచెం వేసానా? కొద్దిగా పొడి కొద్దిగా. చాలే ఇంకా. తిను. తింటా, నువ్వు టేస్ట్ చేసి తిని చూసి చెప్పు నాకు. నేను చూస్తాలే. రండి ఫ్రెండ్స్ తిందాం. స్మెల్ అదిరిపోతుంది, నోట్లో ఊరిపోతున్నాయి నీళ్ళు. ఏం టేస్ట్ ఉందండి, అదిరిపోతుంది టేస్ట్. ముద్ద పెట్టు, ముద్ద చేసి పెట్టు. నువ్వు తింటుంటే నాకు కూడా నోట్లో నీళ్ళు వస్తుంది. వేడి వేడి అన్నాము. అద్భుతం, అమోఘం శుభ్ర. సూపర్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసేసరికి భలే ఉంది టేస్ట్. ఇంకా
చూడండి ఇదే విధంగా చేసుకోండి. రొయ్య పొట్టు కారం, పొడి కారం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీ ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. మా వీడియోలు ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతాయి అన్నమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.